హైదరాబాద్ మల్కాజ్గిరి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ రూల్స్ ను వర్తింపజేయాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా శుక్రవారం సైనిక్పురి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్ స్టేషన్ కార్యాలయాల ఎదుట 250 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్లకు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో 11ను అమలు చేయడంతో పాటు 30 రోజుల పని దినాలు కల్పించాలని, ఎంపీపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, కానీ ఏ దానికి కోరుకుంటూ న్యాయం జరిగేంత వరకు, మనకు ఏపీఎస్సీబీ రూల్స్ వచ్చేంత వరకు ఇలాగే పాల్గొంటూ అన్న ఎవరైనా మాట్లాడాలనుకుంటే స్వచ్ఛందంగా వచ్చి నియమని తెలియజేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, మా విద్యుత్ శాఖలో పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులకు మరియు బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ 30 రోజుల పని దినాలు కల్పించాలని తెలియజేస్తూ, అదే విధంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 1633 మందిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించమని 3వ డిమాండ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 2026కు సంబంధించిన పే రివిజన్ కమిటీని వేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఈ ప్రజా ప్రభుత్వం వస్తే మాకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తీరుతాయని మేము ఎంతో ఆశపడడం జరిగింది. అలా అని చెప్పేసి మేమంతా ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తులలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర వహించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మరి మేము అనుకున్న మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యను వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్లియర్ చేసి ఇస్తానని చెప్పేసి డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులతోటి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ రోజున్న విద్యుత్ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క సార్ కూడా ఆనాడు మా అందరికి స్పష్టమైన హామీ ఇచ్చి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మిమ్మల్ని ఆర్టిజన్లుగా విలీనం చేసిరు కదా, మీకు సరైన రూల్స్ రాలేదు కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న